రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల వెంకన్నకు అత్యధిక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన అరుదైన అవకాశం సీఎం చంద్రబాబుకు దక్కింది. ఉమ్మడి ఏపీ సీఎంగా 8 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికే 5 సార్లు పట్టు వస్త్రాలను సమర్పించగా సీఎం హోదాలో చంద్రబాబు మరోసారి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీనివాసుడికి ప్రతి ఏటా ఘనంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి శ్రీవారికి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలను సమర్పించే ఆనవాయితీని ప్రారంభించారు. మొదట్లో దేవాదాయ శాఖ అధికారులే శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించగా 1984 నుంచి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గరుడ సేవ రోజున పట్టు వస్త్రాలను సమర్పిస్తే అదే రోజున జరిగే ఉత్సవ సమయంలో స్వామివారికి అలంకరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 9 ఏళ్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ కు 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసి తిరిగి మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. చంద్రబాబు మొట్టమొదటిగా 1995 సెప్టెంబర్ 1వ తేదీన సీఎంగా బాధ్యతలు స్వీకరించగా ఆ ఏడాది నుంచి సీఎం హోదాలో సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను అందించారు. 1995 నుంచి వరుసగా 2002 వరకు 8 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. 2003లో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న చంద్రబాబుపై దాడి జరగటంతో ఆ ఏడాది పట్టు వస్త్రాలను సమర్పించలేదు. ఆ తర్వాత చంద్రబాబు అధికారం కోల్పోయి తిరిగి 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ కు సీఎం అవడంతో అప్పటి నుంచి 2018 వరకు వరుసగా 5 సార్లు పట్టు వస్త్రాలను సమర్పించారు. 2024లో కూటమి ప్రభుత్వం రావటం, చంద్రబాబు తిరిగి సీఎం కావటంతో మరోసారి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.